పేదల జీవన ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో కూటమి ఆధ్వర్యంలోని అద్భుతమైన మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రజా కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గురువారం ఎద్దనపూడిలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామంలోని తెలుగుదేశం అలాగే తెలుగు మహిళలు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రజా నాయకుడికి దిష్టి తీస్తూ హారతిస్తూ వేద పండితులు ఆశీర్వచనాలతోటి ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు, దాష్టికమైన పరిపాలనకు విసిగి వేసారిన ఎద్దనపూడి గ్రామ సర్పంచ్ వలేరు రేణుక వారి పలికారు. వైసీపీ భర్త వలేరు బాలకోటేశ్వరరావు, ఉప సర్పంచ్ రాయపాటి శ్రీరామ్మూర్తి, వార్డు మెంబర్లు జాగర్లమూడి నాగేశ్వరరావు, నల్లమతి వెంకట్రావు, గ్రామానికి చెందినటువంటి మరో 100 కుటుంబాలు గొట్టిపాటి రాంబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఏలూరి సాంబశివరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏలూరి మాట్లాడుతూ దుర్మార్గపు అవినీతి పరిపాలన వల్ల సర్పంచుల హక్కులు హరించటం వల్ల పంచాయతీలకు వచ్చే నిధులను కూడా దారి మళ్లించినటువంటి ఈ ప్రభుత్వం వల్ల దగా చేయబడ్డ సర్పంచులు, ప్రజలు ఏకమై ఈ దగా ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు మీ ఓటుతో ఇంటింటికి పంపించాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు నల్లపనేని రంగయ్య చౌదరి, సీనియర్ నాయకులు రవిపాటి సీతయ్య, కనపర్తి నాగేశ్వరరావు, తారక రామారావు తదితరులు పాల్గొన్నారు.